ఇశ్రాయేలు కృపను మర్చిపోయారు, రోగులైపోయారు. దేవుని కృపను మర్చిపోయిన దావీదు ఈరోజు శ్రమల పాలైపోయాడు. కాబట్టి కృప మర్చిపోయిన వాళ్ళే పాపములో వినయం వచ్చేస్తుంది, కొంచెం భక్తిలో ఉంటే గర్వం వచ్చేస్తుంది. అసలు ఈ ఆత్మీయ స్థితిని ఏమంటామంటే ఎదగలేని ఆత్మీయది. ఊరకనే గర్వం వచ్చేసి ఊరకనే వినయం వచ్చేస్తుంది అనుకో, బ్యాలెన్స్ లేదనుకో, దీనిని ఏమంటారంటే ఎదుగుదల లేని ఆత్మీయ స్థితి, పరిపక్వత లేని బాల్య దశలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని వాళ్ళు ఏం చేస్తాడు? పడిపోతాడు, లేస్తాడు. వినయం వస్తుంది, మనకి గర్వం వస్తుంది, బ్యాలెన్స్ ఉండదు ఆత్మీయత. కాబట్టి పరిపక్వత లేని ఆత్మీయ మెట్టులో ఉన్నోళ్ళకే ఇది సంభవిస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఏంటంట? ఈ లోకంలో నువ్వేమి సాధించినా అన్నిటికీ కారణము దేవుని కృప. ఆయన కృప లేకపోతే సక్సెస్ లేదు, ఇంట్లో శాంతి లేదు, ఈ లోకంలో నీ జీవితంలో ఆరోగ్యము లేదు, క్షేమము లేదు, ఏమీ లేదు. అందుకే మన జీవితంలో ఏమన్నా ఉందంటే ఆయన కృపే అని గుర్తుపెట్టుకుంటే నువ్వెప్పుడు కూడా గర్వం రాదు. కొంచెం బాగున్నానంటే గర్వం రాదు నీకు. ఎప్పుడు కూడా దేవుడి కృపే అని అనుకుని జాగ్రత్తగా బతుకుతావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతిసారి కూడా దేవా నీ కృపతోనే నేను బతుకుతున్నాడయ్యా అని చెప్పుకోవాలి. చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నీకు విజయాలు వచ్చినా నీకు చాలా మంచి రోజులు ఉంటాయి. కొన్ని రోజులు ఆ రోజుల్లో నువ్వు ప్రార్థన, వాక్యము, వినయము ఇవన్నీ కూడా విడిచిపెట్టకూడదు. విజయాల్లో వినయం పోతుంది, విజయాల్లో ప్రార్థన పోతుంది, విజయాల్లో వాక్యం పోతుంది. ఏముండదు అక్కడ, విజయాలే ఉంటాయి. ఆ విజయం చుట్టూనే నీ జీవితం తిరుగుతా ఉంటుంది. ఈ విడిచిపెట్టకుండా చేయాలి. ప్రార్థన, వాక్యము, వినయము ఇప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనకి కొన్నిసార్లు ఓటములు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి. అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ శ్రమలు నాకు ఎందుకు పెట్టాడు, ఎప్పుడు నాకు విజయం వస్తుంది అని చెప్పంట కృంగిపోయి కుషించిపోయి ఇంకా దేవుడు నేను ప్రార్థన చేసిన నా ప్రార్థన అంటే వినట్లేదు, ఎప్పుడంటే నా ప్రార్థన ఎప్పుడు నిలబెడతాను నా ప్రార్థన అనుకుని అప్పుడు కూడా ప్రార్థన, వాక్యము ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే నీకు విజయాలున్నా వీటిని విడిచిపెట్టొద్దు, ఏ విజయం లేకపోయినా వీటిని విడిచిపెట్టొద్దు. దట్ ఈస్ కాల్డ్ రియల్ స్పిరిచువాలిటీ.